పంచభూతాలతో తయారైంది మన శరీరం అంటున్నారు. పంచభూతాలు చనిపోయిన తర్వాత పంచభూతాల్లో మన శరీరం కలిసిపోతుంది. తర్వాత ఆత్మ అనేది కర్మలు, సంచిత కర్మలు తీసుకొని వస్తుంది అంటున్నారు. మరి అది కర్మ అందులోకి వెళ్ళిపోయింది కదా, పంచభూతాల్లో కలిసిపోయింది. మళ్ళీ ఆత్మ ఎలా సంచిత కర్మలు తీసుకొని వస్తుంది అనేది నా డౌట్ సార్. అమ్మ, పంచభూతాల్లో కలిసిపోయేది మన శరీరం తాలూకు విషయం. కానీ మన ఆత్మ అనేది ఊర్ధ్వలోకాలకు వెళ్తున్నప్పుడు, ఊర్ధ్వలోకాలు అకార్డింగ్ టు ఇట్స్ గైడెన్స్ అనమాట, వెళ్ళినప్పుడు మనం పోగేసుకున్న కర్మ అనేది మన వెనకాలగా వస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ మనం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. శరీరానికి ఇక్కడ మనం వదిలేసి పంచభూతాలతో వదిలేసేది మన శరీరం మాత్రమే. మనం చేసిన చర్యల తాలూకు పర్యవసానాలు మనని అంటి పెట్టుకునే మనతో పాటు వస్తాయి. కాబట్టి వాటి మళ్ళీ తిరిగి ఆ బాకీ మనం తీర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. శరీరాన్ని మాత్రమే పంచభూతాల్లో, శరీరం ఒకటే పంచభూతాలతో తయారైంది కాబట్టి ఇక్కడ దాన్ని మాత్రమే వదిలిపెడతాం. మరణాంతర జీవితం అనే పుస్తకం చదివితే మీకు దానిలో ఆన్సర్స్ ఉంటాయి. మరణాంతర జీవితం ఆ పుస్తకం చదవండి. శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుంది, ఎక్కడికి వెళుతుంది, అక్కడ మళ్ళా ఎలా తయారవుతుంది, భూమి మీదకి ఎలా వస్తుందనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఆ పుస్తకంలో ఉంటుంది. కాబట్టి మరణాంతర జీవితం అనే పుస్తకం చదవండి.